గత కొన్ని రోజులుగా ఉగాదికి ముందు, ఉగాది తర్వాత రాశి ఫలాలు చెప్పేవాళ్ళు భయంకరంగా చాలా కొన్ని వందల వేల లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే. షష్టగ్రహ కూటమి అంట మీనరాశిలో. ఇంకా అసలు మీనరాశి వారికి ఈ సంవత్సరం పరమ దరిద్రంగా ఉంటుందంట. తులారాశి వారికి అయితే అసలు భయంకరంగా పట్టిందల్లా బంగారు బిస్కెట్లు కొనుక్కుంటారు, డబ్బులు మూటలు మూటలు వచ్చి పడతాయి. ఇలా భయంకరంగా ఎవరి వర్షన్ వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు ప్రాపగండం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వారు చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి అనుకోండి, మీనరాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, అందరికీ అదే ఫలితం వర్తించదు. తులారాశి వాళ్ళు అనుకోండి, తులారాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, అందరికీ అదే ఫలితం వర్తించదు. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా మీ జాతకం ప్రకారం గ్రహచారం గోచారం ఎట్లా ఉంది, మహర్దశలు ఎలా జరుగుతున్నాయి, గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, మీరు పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఫలితమైన మీరు జీవితాంతం అనుభవించాలి. గోచార రీత్యా ఈ మార్పులు జస్ట్ 40% మాత్రమే. 60% మీరు పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఫలితాలే ఉంటాయి. అంతేకాని ఈ సంవత్సరం ఏదో బాగుందన్నారు కదా అని చెప్పి బ్రహ్మాండంగా పొంగిపోవడం, బాలేదన్నారు కదా అని చెప్పి డీలా పడిపోవడం అని చాలామంది అడుగుతున్నారు. పంతులు గారు, మీనరాశి వాళ్ళకి పరమదరిద్రంగా ఉందంటున్నారు, అసలు ఇంకా మాకు ఏం చేసినా పనికిరాదా? నిజంగా సక్సెస్ఫుల్ రేటింగ్గా బ్రహ్మాండంగా ఉండే వ్యక్తులు కూడా మీనరాశి వాళ్ళు డీలా పడిపోతున్నారు ఆ మాటలు వినగానే. అమ్మో, నిజంగానే నాకు ఏదో అయిపోతుందేమో సంవత్సరం. అలా అందరికీ జరగదు. ఇండివిజువల్గా మీ జాతకం మీ సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆయన చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన అదే జరగాలని లేదు. మీనరాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, మేషరాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి అమ్మా. ఏదో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా నమ్మేసి దాన్ని షేర్ చేయడము, వాళ్ళు ఏం చెప్తే జరిగిపోతుంది అనడము, ఇవన్నీ నమ్మకండి. ఫస్ట్ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని నమ్మడం మానేయండి, ప్రశాంతంగా ఉంటారు.